వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. అవనిగడ్డలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతల సమావేశం నిర్వహించారు. కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పాలనలో రాక్షస పాలన అరికడతామని కూటమి నేతలు ప్రకటించారు. అవనిగడ్డ మండల గెలుపుతో జనసేన పార్టీ విజయతనం ప్రారంభమవుతుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అవనిగడ్డ జనసేన అసెంబ్లీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చట్టబద్ధమైన పరిపాలన ప్రజలకు శ్రేయస్కరమన్నారు. జగన్ పరిపాలన నియంత పోకడను తలపిస్తుందన్నారు. సహజ వనరులను దోపిడీ చేస్తూ పర్యావరణానికి విఘాతం కల్పించడమే కాకుండా ప్రభుత్వ సంస్థలను చట్ట ప్రకారం స్వేచ్ఛగా పనిచేయకుండా చేసి ఆ వ్యవస్థలో అభద్రతా భావాన్ని పెంచి పోషిస్తున్నారని అన్నారు. ఒక్క అవకాశం అని కోరి రాష్ట్ర అభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కి నడిపించారని, రెండో అవకాశం ఇస్తే సర్వనాశనం చేస్తారని అన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, ప్రజలకు వ్యక్తిగత స్వేచ్ఛను కల్పించి వ్యవస్థలో జవాబుదారీతనం పెంపొందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని స్థాయి ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరగకూడదనుకుంటున్నారు, అవి మా ప్రభుత్వంలో జరగకుండా చూసే పరిస్థితి మేము చేస్తాం. ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తాం. ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. రైతులను ఆదుకుంటాం, నష్టపోకుండా రైతులను చూస్తాం. అలాగే అన్ని విధాలా కూడా మేము కార్యక్రమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉంటుంది ఈ కూటమి అని చెప్పి మాత్రం మనం చేస్తూ, అందులో ఇవాళ భారతదేశంలో మళ్ళా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరిగి ఆయన ప్రధానమంత్రి అవుతాడని నిర్వివాదాన్ని అంశం తప్పనిసరిగా ప్రధానమంత్రి అవుతాడు. అందువల్ల ఆయన మన వెనకాల నిలబడాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల వెనకాల. అందుకే ఇవాళ ఈ పొత్తు, అందుకే ఆయన ఆశీర్వాదంతో ఇవాళ ఈ పొత్తును మనం పెట్టుకుని ఎట్లాగ మనం రేపొద్దున గెలుపొంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుని మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించాలి, ఈ రాష్ట్రాన్ని ఒక అంధకార ప్రదేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో మళ్ళీ వెలుగులు నింపాలని చెప్పి ఆలోచనతో ఇది ఏర్పడిందని విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ, మీ ఆశీర్వాదాలు నూతన సంవత్సరంలో మాకు ఉండాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొంచిన మద్దతు పలికిన 3 పార్టీల నేతలకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరూ ఇక్కడ గుర్తించాలి, చట్టబద్ధమైన పరిపాలన మనం కోరుకోవాలి. ఆ చట్టబద్ధమైన పరిపాలన రావాలంటే ఇవాళ ఈ కూటమి తప్ప మరొకరిగా ఆ దమ్ము ధైర్యం లేవని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత ఒక చట్టబద్ధమైన పరిపాలన, న్యాయబద్ధమైన పరిపాలన, ధర్మబద్ధమైన పరిపాలన రావడానికి ఈ రోజున బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి ఇవాళ మద్దతు పలకాలని చెప్పి నేను ప్రజలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, ఈ 9వ తారీఖు జరిగే ర్యాలీ ఏదో బల ప్రదర్శన కాదు. ఆ రోజున సంకల్పం తీసుకుని మేము అంతా కూడా దాంట్లో పాల్గొంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పథంలో నడిపించాలని చెప్పన్న ఒక సంకల్పం చేయటానికి, ఆ సంకల్పాన్ని మీ ముందుంచి మీ ఆశీర్వాదాన్ని పొంది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దాన్ని 100% అమలు చేయటానికి ప్రయత్నం చేయటానికే ఈ యాత్ర అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. మాది ఒకటే, ఇది అవనిగడ్డ నియోజకవర్గం అన్నది రైతాంగ నియోజకవర్గం. ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వటమే మా ధ్యేయం, అదే మా సంకల్పం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే ప్రతి మనిషికి రక్షణ ఇవ్వటం, స్వేచ్ఛ ఇవ్వటం మా సంకల్పం. ఇవాళ మీ అందరూ చూస్తున్నారు, స్వేచ్ఛ లేదు, భయపెట్టేస్తున్నారు. ఇవాళ ఏదైనా వాళ్ళ యొక్క బాధల్ని వ్యక్తపరిచే పరిస్థితి లేదు. వ్యక్తపరిస్తే ఆ పెన్షన్ తీసేస్తాను, లేకపోతే మీకు వచ్చే సంక్షేమ పథకాలు తీసేస్తాను బెదిరిస్తున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అంచేత ఒక భయోత్పాత వాతావరణంలో జీవిస్తున్నారు. కానీ మా ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు ఉండవు. స్వేచ్ఛగా సంచరించే పరిస్థితి వస్తాయి. ప్రతి ఒక్కరికి రక్షణ గురించే ప్రభుత్వాన్ని మేము ఇస్తాం. అవనిగడ్డ నియోజకవర్గాన్ని ఆ విధంగా తీర్చిదిద్దామని చెప్పి మాత్రం మీ అందరికి మనం చేస్తాం. ధర్మబద్ధమైన పాలన కోసం మాకు మద్దతు ఉండని చెప్పి నేను ప్రజలందరూ కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మేము రక్షణ ఇస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరు అనుమానపడాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ ఈరోజు జరిగిన అత్యధికం మీ అందరికి తెలిసిన విషయమే. ఒక డాక్టర్ గారు హత్య జరిగితే ఈ రోజు వరకు అది అంతు పొంతు లేని పరిస్థితి వచ్చింది. ఒక చోట దొంగతనం జరిగితే కనీసం దొంగతనాన్ని కూడా ఛేదించలేని పరిస్థితులు ఇవాళ ఉన్న స్థితి వచ్చింది. ఇవాళ ఏ వ్యక్తి అయినా కూడా ఇవాళ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే ఒక రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా వైసీపీ వాళ్ళు చెప్తే తప్ప మేము చేయమని చెప్పి ఇవాళ అన్యాయాలు చేస్తున్న పరిస్థితులు మీరు కూడా చూస్తున్నారు. అలాంటి పరిస్థితులు లేకుండా చేస్తాం, దోపిడీ లేకుండా చేస్తాం. ఇవాళ ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ ద్వారా ఇవాళ కోటాను కోట్లు గడించి ఆ డబ్బుతో రేపు ప్రజల్ని కొని గెలవాలని చెప్పిన ప్రయత్నాన్ని గట్టిగా మనందరూ కూడా ఎదిరిస్తాం. ప్రజలందరూ కూడా దాన్ని కొడతారని చెప్పి మాత్రం నేను హృదయపూర్వకంగా మనం చేస్తాం. మా సంకల్పం అది.
మా సంకల్పం స్వచ్ఛమైన ప్రభుత్వం రావాలి. ప్రజలందరూ కూడా ధైర్యంగా జీవించాలి. వాళ్ళ యొక్క భావాల్ని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి కల్పించాలి. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి జరగాలి. ఆ రకంగా ధర్మబద్ధమైన పరిపాలన తేవటానికి ఈ నూతన సంవత్సరం రోజున